నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. 'కల్కి' సినిమా రిలీజ్ అయిన తర్వాత 'కల్కిలో' ముఖ్యంగా ఇక్కడ ప్రభాస్ ఆయన కర్ణుడిగా చేశారంటే, అర్జునుడుగా విజయ్ దేవరకొండ సెట్ అవ్వలేదు. విజయ్ దేవరకొండ ఉన్నంత సేపు మాకు చూడబుద్ధి కాలేదు. విజయ్ దేవరకొండ డైలాగ్ చెప్పనీకి రాలేదు ఆయనకి అని చాలామంది ట్రోల్ చేస్తుంటే, దీనికి సంబంధించి తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ బయటకొస్తుంది. తెలంగాణ వ్యక్తిని తొక్కేయడానికి ఎంత ప్లాన్ చేస్తుంది ఇండస్ట్రీ అంటున్నారు. సో ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నటువంటి రాకీ బాయ్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నిజంగా విజయ్ దేవరకొండ 2 పాయింట్లు ఇక్కడ. ఒకటి, విజయ్ దేవరకొండకు ఆ సీన్‌లో యాక్ట్ చేయడం సరిగ్గా రాలేదు. డైలాగ్ డెలివరీ సరిగ్గా సెట్ కాలేదు ఆయనకి. ఒకటి. రెండోది, కావాలని ఆయనను ట్రోల్ చేస్తున్నారు అని కొన్ని పేజీలు ప్రమోట్ చేస్తున్నాయి. మళ్ళీ తెలంగాణ హీరోలను ఆంధ్ర హీరోలు తొక్కేస్తున్నారని. నిజంగా విజయ్ దేవరకొండని తొక్కే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఏం లేదు, అవన్నీ ఏం లేదు. హ్మ్. యాక్టింగ్ అది. హ్మ్. అర్థమైందా? హ్మ్. యాక్టర్ అన్నప్పుడు అన్ని క్యారెక్టర్లు చేయాలి. హ్మ్. అర్థమైందా? నాకు ఆ క్యారెక్టర్ సెట్ కాదు, ఈ క్యారెక్టర్ సెట్ కాదంటే, సరే సెట్ కాకపోతే అది ఫస్టే మనం డిసైడ్ చేసుకొని అలా చెప్పేయాల. హ్మ్. చేసినాక ఎవరు అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఆయన స్లాంగ్ అంతే ఉంటది కదా విజయ్ దేవరకొండది. అవు పోయి అట్లాంటప్పుడు మనోడు ఒప్పుకోవద్దు. హ్మ్. నువ్వు లవర్ బాయ్వి. హ్మ్. అర్థమైందా? నీకు లవర్ బాయ్వి, లవర్ బాయ్ క్యారెక్టర్లు ఇవ్వాలి. ఆ అర్జునుడు కర్ణుడు గెటప్లు ఎందుకు? హ్మ్. అర్థమైందా? అది సెట్ కాలే జనాలకు. అంటే ఇప్పుడు లవర్ బాయ్‌గా నచ్చిండు కాబట్టి నచ్చిందని చెప్పిర్రు. హ్మ్. అర్థమైందా? సడెన్‌గా అక్కడ ప్రత్యక్షం అయిపోయి ఆ! అర్జునుడిలాగా. హ్మ్. అదే అంటున్నా కదా! అది వాళ్ళు ఇప్పుడు ఆయన డైరెక్టర్‌గా ఆయనకక్కడ అది పెట్టాలనిపించింది పెట్టిండు ఆయనని. హ్మ్. ఆయనకున్న సర్కిలు, ఆయనకున్న ఆయనకున్న ఒక ఇదేం రిలేషన్‌తో, కాదు రిలేషన్. హీరోతో రిలేషన్. హీరోతో రిలేషన్‌లో ఆయన ఆ చేసిన 3 పాన్ ఇండియా సినిమాలో మనోడు కూడా యాక్ట్ చేయాలని చెప్పి పెట్టిండు. ఫస్ట్ అవకాశం ఇచ్చిందా మనోడేదన్న? అదే అంటున్నా. ఎవడే సుబ్రహ్మణ్యము. తర్వాత దీంట్లో కూడా ఉన్నాడు మహానటిలో. అదే అంటున్నా. ఆ రిలేషన్‌తో ప్రతి సినిమాలో మనోడిని పెట్టాలి అని చెప్పి. మనోడు యాక్చువల్‌గా బేసిక్‌గా మనోడు ఆ క్యారెక్టర్‌లో చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. మనోడికున్న క్రేజ్‌కి. హ్మ్. కానీ డైరెక్టర్ ఉన్న రిలేషన్‌తో మనోడు దాంట్లో ఆ గెటప్‌కి సెట్ కాలే అమితాబ్ అని బారు, అనుకుర్రు. కమల్ హాసన్ గారు ఉన్నారు కాబట్టి. ఆ! అందరూ ఉండాలే. ఒక స్టార్‌లందరూ ఉంటే నా సినిమా మంచిగా హిట్ అయితది. మంచిగా ఫేమస్ అయితది అని చెప్పి చేసిండు ఆయన. వరల్డ్ వైడ్‌గా విజయ్ దేవరకొండని చూస్తారని చెప్పి ఈయన చూస్తారని చెప్పి ఇంటెన్షన్. పెట్టిండు. కానీ ఆ క్యారెక్టర్‌కి ఆయన సెట్ అయితడా? సెట్ కాడా? అని చెప్పి ఎట్లా మనం అనుకుంటాం? హ్మ్. మీరు చూస్తే 'కల్కి' మూవీలో కృష్ణుంది వాయిస్, అంటే ఆయన డబ్బింగ్ చాలా గంభీరంగా ఉంటది కృష్ణుంది. కృష్ణుంది మాట్లాడడము, మనము ఫస్ట్ డైలాగులు ఉండడం. అవు. అంటే గర్భస్య శిశువుపై అది ఇది అని చెప్పి డైలాగులు ఉన్నప్పుడు డిఫరెంట్‌గా ఉంటది ఒక మోడ్‌లో. అమితాబ్ బచ్చన్ గారిది ఒక మోడ్‌లో ఉంటది. కానీ విజయ్ దేవరకొండది, అంటే ప్రేక్షకులు అంటున్న మాట, విజయ్ దేవరకొండది నార్మల్‌గా లోకల్ ఉన్నది. హ్మ్. అట్లనే పెట్టేసినారు. ఆడనే దెంగింది కాదు. హ్మ్. హ్మ్. అర్థమైందా? ఇప్పుడు ర ఆ డైలాగుని ఆ క్యారెక్టర్ ఏసినప్పుడు కొంచెం మార్చాలా హ్మ్. ఆయన. హ్మ్. ఆ మార్చుకోకుండా మనోని స్లాంగ్‌లో పెట్టేసిర్రనమాట. హ్మ్. అంటే ఏం చేసినా చూస్తారన్నట్టు అయిపోయింది బై సినిమా ఇండస్ట్రీ. అట్లా అంతేనా? ఏముండదు. హ్మ్. ఎక్కుతది గట్టిగా. హ్మ్. అర్థమైందా? ఎవ్వనికైనా ఆడ కంటెంట్‌కు తగ్గట్టు క్యారెక్టర్ చేస్తేనే హ్మ్. ఫేమ్, గీమ్ ఇవన్నీ ఏం నడవయి. హ్మ్. తీసి మడత పెడతారు. అంతే. తెలంగాణ, ఇంకోటి ఆంధ్ర ఇవన్నీ ఏం లేదు. హ్మ్. ఆర్టిస్ట్‌కి క్యారెక్టర్ నచ్చాల. హ్మ్. ఆయన కంటెంట్ నచ్చాల. వాడు చేసే పర్ఫార్మెన్స్ రియాలిటీ నచ్చాల. అంతేగాని ఎవ్వడు ఏది చేసినా కూడా చూస్తా అంటే ఎవ్వడు చూడడు. అర్థమైందా? ఇంకో అవన్నీ విషయం ఉత్తమ అన్న, ఇక్కడ మాటలు. నాకు గూడా నచ్చలేదు. ఇప్పుడు తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ అయింది. సినిమా విషయం దీని దీనికి ఏమంటారు దాన్ని, రిలేట్ అయ్యి ఉందన్నమాట. నాకు నచ్చని విషయం ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది, అటు చంద్రబాబు నాయుడు వచ్చినాడు. సో ఆంధ్ర సెపరేట్, తెలంగాణ సెపరేట్ అయ్యి 10 సంవత్సరాలు అయిపోతుంది. కానీ ట్రోల్ ఏం చేస్తున్నారంటే, మా తెలంగాణ బిడ్డని తొక్కుదానికి ట్రై చేస్తున్నారు ఈ చంద్రబాబు, ఈ కులమో హీరోలు అని చెప్పేసి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ కొన్ని పేజీలలో చూసినాం. ఎవరు టార్గెట్ చేసిర్రు? హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు. ఆ! చంద్రబాబు వచ్చిండు, ఆ! మళ్ళా తొక్కుడు స్టార్ట్ అయింది తెలంగాణ హీరోలని ఆ! అని చెప్పేసి బీఆర్ఎస్ పేజ్‌లో చూసిన. ఆ! ఇప్పుడు సినిమాలు చూసేది ఎవరు చూస్తారు? జనాలు గదా! అందరూ చూస్తారు. జనాలు కాదు చూసేది. పార్టీలకు అతీతంగా. రాజకీయ నాయకులు చూడరు గదా! హ్మ్. ఒక పార్టీ వాళ్ళు చూస్తారా? హ్మ్. చూడరు గదా! అందరూ చూస్తారు. ఆల్ లాంగ్వేజెస్ అంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు. అర్థమైందా? అందరూ గూడా చూస్తారు. ఈడ నేనేమంటున్నా, ఒక్కడు ఏదో చెప్పిండనో, ఎవడో తొక్కుతాడని చెప్పి ఆర్టిస్టు గాడు. ఆర్టిస్ట్ తొక్కడు. తొక్కబడడు. వానిలో టాలెంట్ ఉంటే వాడే వస్తాడు. సోషల్ మీడియాలో స్టార్‌లయితుర్రబ్బా! హ్మ్. అవును. సినిమా దానికెందుకు? నీతోని దమ్ముందనుకో, నువ్వు బాగా జనాలకు నువ్వు అట్రాక్ట్ అయ్యి, నువ్వు అట్రాక్ట్ చేయగలుగుతున్నావనుకో, నువ్వు సోషల్ మీడియాలో స్టార్ అంతే. అంతే కదన్న. అర్థమైందా? హర్ష సాయి గాని, పల్లవి మరి ప్రశాంత్. వీళ్ళంతా ఏడికెళ్ళొచ్చు? హ్మ్. సినిమాకెళ్ళొచ్చిర్రా? హ్మ్. ఈళ్ళేమన్నా అసలు సినిమా ఎప్పుడన్నా స్క్రీన్‌లన్నా కనపడ్డరా?
కానీ హీరోలకు ఉన్నంత ఫేమ్ ఉంది ఈడ. అవును హీరోలనే మనం యూట్యూబ్ లో ఎప్పుడోసారి చూస్తాం, కానీ వీళ్ళని రోజు చూస్తాం మనం. అవును నేను ఏమంటా అంటే జనాలకు నచ్చేటట్టు, జనాలను ఎంటర్టైన్మెంట్ చేసేటట్టు మనం యాక్ట్ చేయడం, మనం చేస్తే ఏదైనా కూడా హిట్ అవుతుంది. ఎవడెవడు దొక్కడు. ఉమ్. ఇంతకు ముందు ఏం దొక్కిరేమో నాకు తెలియదు భయ్. ఇప్పుడైతే ఇప్పుడు నిజంగా అంత టాలెంట్ తొక్కేది ఉంటే లేదు. తొక్కుడే లేదు. కాకపోతే అవకాశం ఇయ్యరేమో. నీకు అవకాశం ఇవ్వకపోతే సోషల్ మీడియా ఉంది కదా, అంతే కదా. అర్థమైందా? సోషల్ మీడియాలో వరల్డ్ వైజ్ రిలీజ్ అవుతావు కదా. ఓకే ఇవాళ రేపు ఏదైనా యూట్యూబ్లో ఒక వీడియో పెడితే వాడు ప్రపంచంలో ఎక్కడైనా చూడవచ్చు, ఏ కంట్రీలోనే చూడొచ్చు. ఓకే నువ్వు అదే తెలుగులో చేస్తూ తెలుగులో తప్ప ఎవరు చూడు, నేను ఉమ్. ఏ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. అదే నీ యాక్టింగ్ బాగుండి నీ అమ్మాయి ఇడు బాగుందని అనుకో, ఏ లాంగ్వేజ్ అన్నా చూస్తాడు, ఏ కంట్రీలోనూ చూస్తారు. అన్న ఇంకా కల్కి గురించి ఒక క్వశ్చన్ ఏంటంటే, కల్కిలో కృష్ణుడు వేషం వేసింది నాని అన్నారు కదా స్టార్టింగ్ లో, కానీ నాని కాదు కదన్న హీరో. ఏమో మరి నాని కాకుండా మరి వీళ్ళు ఎవరు మార్చుకున్నా సోషల్ తెలియదు. మీడియా అంటే మామూలుగా మన యూట్యూబ్ లో చూస్తే వేరే వేరే నాని లేడు కదా దాంట్లో మరి. అదే చూపించలేదు కదా, కృష్ణుని క్యారెక్టర్ చూపించలేదు కదా. అవును, కట్ చేసిరేమో మరి. నాని ఫేమ్ కి ఏమైనా డ్యామేజ్ అవుతుంది, మనం కూడా యాక్టింగ్ అట్లా ఏమన్నా. వీళ్ళంతా ఇప్పుడు ఎట్లుంటది అంటే చెప్తున్నా, యాక్టింగ్ కు ఒక దానికి ఎడిట్ అయిపోయారు పోయి. వీళ్ళు యాక్టర్లు అంటే ఏమనుకుంటారు అంటే, నేను ఇది చేస్తేనే చేస్తా. అరే విజయ్ దేవరకొండ ఉన్నాడు ఇప్పుడు, తెలంగాణలో ఎందుకు మాట్లాడాలా మనోడు? ఆంధ్ర స్లాంగ్ కూడా మాట్లాడొచ్చు కదా యాజ్ యాక్టర్ గా. అవును ఇప్పుడు ప్రాంతీయ భాష ప్రాంతీయనే నువ్వు ఇదే ఎందుకు మాట్లాడాలా? ఇదే లాంగ్వేజ్ కి ఎందుకు కట్టుబడి, ఎందుకు ఎడిట్ అయిపోయి ఉన్నావు? తెలుగులో మాట్లాడు, ఆంధ్ర భాషలో కూడా మాట్లాడు, నీట్ గా మాట్లాడు. అరే ఏంది రాబోయే అనే కంటే ఏంటండి అంటే కూడా అయిపోయా కదా. నీ యాక్టింగ్ చూడాలి కదా ఆడ, లాంగ్వేజ్ ఎందుకు? అప్పట్లో మనం ఏమన్నా లాంగ్వేజ్ చూసి మనం ఏమన్నా సినిమాలు చూసినామా? హీరో యాక్టింగ్ చూసి చేసినాం. చిరంజీవి గారు చేసిన ఫైట్లు అవన్నీ చూసి మనం ఎడిట్ అయినాం. ఇప్పుడు తెలంగాణ మాట్లాడితేనే మనోడు సక్సెస్ అవుతాడు, తెలంగాణలో లేకపోతే సక్సెస్ కాదన్నట్టు అయిపోయింది అనమాట. ఇది ఒక్కటే భాష వచ్చు, నాకు ఇది ఒక్కటే క్యారెక్టర్ చేస్తా, అర్థమైందా? నేను ఇట్లా అయితేనే చేస్తా, నేను ఫేమ్ ఉంటేనే. ఇవన్నీ ఆర్టిస్ట్కి ఏది నచ్చితే అది, నీకు ఏది సెట్ అయితే నువ్వు అది చెయ్యి. సెట్ కాలేనుకో పక్క తప్పుకో. అట్లా నానికి ఏమైనా సెట్ కాలేదేమో. ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా, విజయ్ దేవరకొండకు ఆ క్యారెక్టర్ సెట్ కాలేదు అంటున్నావు కదా, నిజంగా సెట్ అంటున్నారా? అదే పబ్లిక్ వాళ్ళకి సెట్ కాలేదు అంటారు కదా. అట్లా నానికి ఆ క్యారెక్టర్ చేయడము, ఆవిడ క్యారెక్టర్లో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావడం నచ్చలేదేమో, అందుకనే ఎడిట్ చేయించుకుంటేమో మనం. మీరేమంటారు విజయ్ దేవరకొండ క్యారెక్టర్ మీద, అర్జున్ రోల్ మీద? నేనేమంటా అంటే, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలి, మాడ్యులేషన్ చేసుకోవాలి. నేను అన్ని డైలాగులు ఒకలాగానే చెప్తా. నా బాడీ లాంగ్వేజ్, నా లాంగ్వేజ్ అన్ని ఒకలాగా చెప్తా అంటే కుదరదు. ఆ పాత్రకు తగ్గట్టు క్యారెక్టర్ మోల్డ్ చేసుకోవాలి. అప్పుడు జనాలు ఎవరైనా రిసీవ్ చేసుకుంటారు. నేను లాంగ్వేజ్ అదే వాడతా, బాడీ లాంగ్వేజ్ అదే వాడతా అంటే సెట్ కాదు. ఆర్టిస్ట్ నచ్చలే అంటే నచ్చలే అని చెప్తారు, నచ్చిరు అనుకో నచ్చిందని చెప్తారు. ఏదైనా డిసైడ్ చేసేది ఆర్టిస్ట్ల, మనకు ఆడియన్స్ అబ్బా, ప్రజలే. అర్థమైందా? పైసలు ఇచ్చేది ఎవడు ఇయ్యాడు, ఏ ప్రొడ్యూసర్ ఇయ్యాడు, ఎవడు ఇయ్యాడు, ప్రజలే కదా. ప్రజలు చూస్తేనే ప్రొడ్యూసర్కి వస్తే, ప్రొడ్యూసర్కి వస్తే ఆయనకి ఇస్తాడు. కాబట్టి ఏమంటే ప్రజలు నచ్చేటట్టు చెయ్యాలి. వీళ్ళ ఈగోలు, వీళ్ళ ప్రాంతాలు ఇవన్నీ పక్కన పడేసి ప్రజలకు ఏదైతే బాగా ఇష్టమో, ప్రజలు ఏం చేస్తే చూస్తారో అవే చేయాలి, ఒకదానికి ఎడిట్ కావద్దు. కల్కి మూవీ గురించి ఏం చెప్తారన్నా? కల్కి మూవీ గురించి ఎందుకు అంత హైలైట్ చేస్తారు ఆ సినిమా నాకైతే అర్థమవుతుంది. మీకు సినిమా చూసినప్పుడు ఏమనిపించింది? లాస్ట్ 10-10 నిమిషాలు ఉంటది ఆ మహాభారతం ఎపిసోడ్, 10 నిమిషాలు ఉంటది కరెక్ట్ చూసుకుంటే. సడన్ గా ఆ అవతారాలు వచ్చేస్తాయి. అసలు కాదు, ప్రభాస్ గారు దాంట్లో ప్రభాస్ గారు ఎడగనబడ్డారు నాకు. అని ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎడగనబడ్డది. ఈ అమ్మ అంత పెద్ద హైట్ 6 అడుగులు హైట్ ఉన్నోడు, అర్థమైందా? అసలు క్యారెక్టరే కనవాలే నాకు. ఆయన క్యారెక్టర్ అనేది ఎక్కడ కనవాలే, మొత్తం అమితాబ్ బచ్చన్ గారే కనబడ్డారు నాకు. ఆ ఫైట్లు కానీ, కొట్టుడు కానీ, అర్థమైందా? వెల్యువేషన్ కానీ, అది చూపించడం కానీ. ఆడ హీరో అమితాబ్ బచ్చన్ అబ్బా. ఇది ప్రభాస్ సినిమా అంటే నాకు చూసినట్టు అనిపిస్తలే. ఎందుకంటే నేను ఆయన బాహుబలి అట్లాంటి సినిమాలు చూసిన కదా. ఈ సినిమాలో ఆయన అట్లా చూస్తే ఆ క్యారెక్టర్ నాకు నచ్చలే. అంటే అంత పెద్ద క్యారెక్టర్ ఏమో ఆయనకి ఇచ్చిర్రు, అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చి, ఈయనేదో కేవలం ఆయన సినిమాలో ఈయనేదో ఒక పాత్ర చేసినట్టు అనిపించింది నాకు. అర్థమైందా? మనోడిని వెల్యువేషన్లు కానీ, మనోడిని చూపించే విధానం కానీ ఏడ కూడా లేదు. ఆయనను చూపించినట్టు ఎవరు అంటే అంత చూపించలే మనోడిని, ప్రభాస్ గారిని. అది నా ఫీల్. మహాభారతం దాన్ని తీసుకొచ్చినాడు కదా లాస్ట్ ఒక డైరెక్టర్, అది ఏమనిపించింది అప్పుడు ఆ రోడ్లని కానీ? అదే అంటున్నా, ఎందుకో అవి ఆ క్యారెక్టర్లు ఏందో, ఆ విజువలేషన్ ఏందో, ఇక కొత్తదనం భయ్. ఇప్పుడు అన్ని సినిమాలు ఒకలాగా చూస్తే మనకే అనిపిస్తుంది, అబ్బా ఎన్ని చూడాలబ్బా, ఇట్లా అన్ని చేసినాయి కదా, చూసినాయి కదా అని అంటారు కదా మనం.
అన్ని వందల సినిమాలు, కొన్ని కోట్ల సినిమాలు వచ్చేసినాయి. 3 సినిమాలు కలిపి చేసి చాలా సినిమాలు వచ్చినాయి కాబట్టి అన్ని ఒకలాగానే ఉంటాయి అని చెప్పి ఆయన విజువల్ యాడ్ చేసిండు, మహాభారతం కలిపిండు, ఏదో ఒక మిరాకిల్ చేసిండు ఇక ఆయన అనుకున్నది. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, వాళ్ళు చూసే విధానం బట్టి. ఇప్పుడు ఎట్లుంది కల్కి మూవీ గురించి ఏముంది టాక్ ఏముంది ప్రజెంట్? 1 వీక్ దాదాపు 1 వీక్ గానికి వస్తుంది. ఇప్పటికైతే బాగానే చూస్తున్నారు, బాగానే పోతుంది. అన్ని లాంగ్వేజ్లలో రిలీజ్ అయింది, అన్ని ప్రాంతాల వాళ్ళని పెట్టారు కాబట్టి చూస్తారు. అరే మా ప్రభాస్ ఎట్లా చేసిండు, అరే మా అమితాబ్ బచ్చన్ ఎట్లా చేసిండు, మా కమల్ హాసన్ ఎట్లా చేసిండు, అర్థమైందా అని చెప్పి చూస్తారు. ఏముండదు, కొన్ని రోజులు అయినాక డౌన్ అవుతుంది. బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తుందా? 1 బ్రేక్ అయిపోతుంది అన్నారు. ఏమో మరి, నాకైతే ఏం అనిపించలేదు దాంట్లో. మా బాహుబలి కనవల్లే పోయి దాంట్లో. అమితాబ్ బచ్చన్ తప్ప మా బాహుబలి ఏడ కనవల్లే. ప్రభాస్ ఏడ కనబడ్డాడు? ప్రభాస్ అస్సలు కనవల్లే. సినిమా అంటే అమ్మ ఎట్లుండాలి ప్రభాస్ కట్అవుట్, ఆ కట్అవుట్ని చూపించలేకపోయారు. రైట్ అన్న, థ్యాంక్ యూ.